మామ ఏపీలో అయితే గనక రాజకీయంలో హీట్ ఆఫ్ ద టాపిక్ ఏంట్రా అంటే డిప్యూటీ సీఎం పదవి నారా లోకేష్ గారికి అడగడం. ఏ నాయకుడికైనా సరే పై ప్రమోషన్ ఆశపడటం తప్పేం కాదు. ఎందుకంటే వాళ్ళు చేసే సేవ, వాళ్ళు నడిపించే విధానం బట్టి పార్టీ కార్యకర్తలు అవనివ్వండి, ప్రజలు అవనివ్వండి, అక్కడ నాయకులు ఎమ్మెల్యేలు అవనివ్వండి, ఆయా పార్టీలు డిప్యూటీ సీఎం మన నారా లోకేష్ గారికి ఇవ్వాలని చెప్పి ఆశపడటం తప్పు కాదు. కానీ పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ వాళ్ళు కానీ జనసేన కార్యకర్తలు కానీ సీఎంగా చూడాలని చెప్పి ఆశపడటం వాళ్ళు కూడా తప్పేం కాదు. ఒకవేళ నారా లోకేష్ గారికి డిప్యూటీ సీఎం ఇస్తే పవన్ కళ్యాణ్ గారికి సీఎం పదవి ఇవ్వండి అని చెప్పి చర్చ జరుగుతుంది. దీంట్లో వైసీపీ పార్టీ వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అయ్యి అమిత్ షా గారు అయితే కనుక ఒప్పుకోలేదు, నారా లోకేష్ గారిని కంట్రోల్లో ఉండమని చెప్పి అంబటి రాంబాబు గారు ప్రెస్ ద్వారా లీక్ చేయడం జరిగింది. అది ఎంతవరకు నిజమో ఎంతవరకు అబద్ధమో వాళ్ళకే చేయాలి. కానీ అధిష్టానం మాత్రం ఈ విషయాన్ని అయితే కనుక ఇక్కడితో ఆపేయండి, కార్యకర్తలు కూటమి నాయకులు కూర్చుని మాట్లాడుకుంటారు, మీరెవరో ఇన్వాల్వ్ అవ్వద్దని చెప్పి కడాఖండిగా చెప్పడం జరిగింది. అలాగే ఈ విషయం గురించి ఇంకా ఎవరో సందేహపడొద్దు, మన పవన్ కళ్యాణ్ గారే డిప్యూటీ సీఎం ఉన్నంతకాలం వరకు ఉంటారు. కానీ పార్టీలో చీలికలు వస్తే ఇది చాలా ప్రమాదం అని నాయకులకి తెలుసు, అలాగే ఎమ్మెల్యేలకి తెలుసు, అలాగే కార్యకర్తలకు కూడా తెలుసు. ఈ విషయం మీద మన కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేసేయండి. అలాగే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియో రోజుకు ఒకటి మన ఛానల్లో నేను అప్లోడ్ చేస్తాను, ట్రెండింగ్లో ఉన్నాయి. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్ అశోక్.